మన ఆండ్రాయిడ్ మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతే ఏ విధంగా క్లియర్ చేయాలని మీకు కొన్ని యూజ్ఫుల్ మెథడ్స్ చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా మనం వాట్సాప్ ఓపెన్ చేద్దాం. మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే వాట్సాప్లో కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టోరేజ్ అని ఒకటి ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఇందులో మీకు కింద ఇక్కడ చూసినట్టుకుంటే మీడియా ఆటో డౌన్లోడ్, దీనివల్ల మనకి అంత డిసడ్వాంటేజెస్ అంటే మనకి తెలియకుండానే వాట్సాప్ గ్రూపుల్లో మనం జాయిన్ అవుతాం కదా, మనకు తెలిసిన గ్రూపుల్లోనే. ఆ గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ చేసిన ఫోటోలు అనేది ఆటోమేటిక్గా మనకి వైఫై కనెక్ట్ అయినప్పుడు కానీ లేదంటే మొబైల్ డేటా ద్వారా కానీ డౌన్లోడ్ అయిపోతాయి. ముందుగా మనం దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసినట్టు. నేను ఆల్రెడీ స్టాప్ చేశాను కాబట్టి కనిపించట్లేదు. దీంట్లో అన్నింటినీ మీరు అన్టిక్ చేయాల్సి ఉంటుంది, అన్చెక్ చేయాలి. దానిపై క్లిక్ చేయండి. ఇలా చెక్ అయి ఉంటే దీన్ని అన్చెక్ చేసుకోండి. ఓకే, సో దీన్ని కూడా ఇలా అన్చెక్ చేసుకోండి. అన్నిటిని రిమూవ్ చేయండి. ఎందుకంటే మనకి మొబైల్ డేటాలో కానీ లేదంటే వైఫై కనెక్ట్ అయినప్పుడు కానీ మనకి తెలియకుండా చాలా గ్రూప్స్ నుండి డేటా అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఫొటోస్, వీడియోస్ డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీకి వచ్చేస్తుంది. మనకి అది కనిపించవు. మనం ఓపెన్ చేసి చూస్తేనే మనకి అంతవరకు కనిపిస్తుంది. కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో మీకు ఇక్కడ స్టోరేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపించకపోతే పైన సెర్చ్ బార్లో టైప్ చేయండి స్టోరేజ్ అని. ఇక్కడ మీకు చూడండి స్టోరేజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ యాప్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో కనిపిస్తుంది. ఇక్కడ యాప్స్ ఎంత కన్జ్యూమ్ చేసింది, 64 GB ఇమేజెస్, 15 GB వీడియోస్, 82 GB ఉంది కదా. ఇక్కడ హైయెస్ట్ ఏది మనం కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని బట్టి మనం రిమూవ్ చేయొచ్చు. వీడియోస్పై క్లిక్ చేసి మనం లాంగ్ వీడియోస్ని డిలీట్ చేయొచ్చు. ఇమేజెస్లోకి వెళ్ళి అవసరం లేని ఇమేజెస్ డిలీట్ చేయొచ్చు. ఆ విధంగా మీరు లార్జ్ ఫైల్స్ని డిలీట్ చేసుకోండి. యాప్స్పై క్లిక్ చేయండి. యాప్స్పై క్లిక్ చేసిన వెంటనే మొదట మీకు ఆల్ఫాబెట్లో కనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఒక 10 సెకండ్స్ అయితే ఇలా షార్ట్ అవుతుంది. ఏదైతే ఎక్కువ మీ స్టోరేజ్ని కన్జ్యూమ్ చేస్తుందో అది టాప్లో వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లియర్ డేటాని క్లిక్ చేయొద్దు. క్లియర్ డేటా క్లిక్ చేసినట్టుకుంటే అందులో ఉండే డేటా పోతుంది. యాప్లో లాగిన్స్ ఏమైనా ఉంటే పోతుంది. కాబట్టి మీరు క్లియర్ చేయకూడదు. ఫొటోస్లో చేసిన ఫొటోస్ పోవద్దు, కానీ దాంట్లో కొన్ని థంబ్నెయిల్స్ పోతాయి కాబట్టి మళ్ళీ రీజనరేట్ అవుతాయి. కానీ ఇక్కడ మీరు క్లియర్ క్యాచింగ్ చేయాలి. అలానే ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్లో కూడా మీరు క్లియర్ డేటా చేస్తే ఎడిట్స్ పోతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా క్లియర్ డేటా చేస్తే మనం ఏమవుతుందంటే డ్రాఫ్ట్లో ఉన్న రీల్స్ పోతాయి, డిలీట్ అయిపోతాయి. అలానే మీ లాగిన్స్ అన్నీ లాగౌట్ అయిపోతాయి. కాబట్టి ప్రతిదానికి క్లియర్ క్యాచ్ని క్లిక్ చేసినంత మాత్రాన ఇక్కడ చూడండి 800 MB ఉంది కదా, 0 అయిపోయింది. క్లియర్ క్యాచ్ని చేసుకోండి. ఫేస్బుక్ వాళ్ళండి, ఇక్కడ చూడండి 300 KB ఉంది కదా, 0. ఇలా మీకు కనిపించిన యాప్స్ని క్లియర్. యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లో నాకు 427 MB ఉంది కదా, దీన్ని కూడా క్లియర్ చేసేవచ్చు. క్లియర్ డేటాని చేయకూడదు, క్లియర్ క్యాచ్ని మాత్రమే చేయాలి. ఓకే, ఇది ఒక మెథడ్. ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే మీ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ని గూగుల్ డ్రైవ్లోకి మీరు అప్లోడ్ చేసుకోండి. అలా కూడా చేసుకున్నా సరే మీకు కొంత డేటా అనేది క్లియర్ అవుతుంది. అలానే మీ మొబైల్లో ఇక్కడ ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. ఫైల్ మేనేజర్ని క్లిక్ చేయండి, లేదంటే మై ఫైల్స్ అని న్యూ అప్డేట్స్కి అయితే ఉంటాయి. సో మై ఫైల్స్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ మీకు చూడండి డౌన్లోడ్ అయిన ఫోల్డర్ ఉంది కదా, కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఫోల్డర్స్లో మీకు అవసరమైన డేటా చాలా ఉంటాయి. ఎందుకంటే మనకు కొన్ని డాక్యుమెంట్స్ని, ఫైల్స్ని, మూవీస్ని డౌన్లోడ్ చేసి ఉంచుతాం కదా, దాన్ని డిలీట్ చేసేయండి. అలానే లార్జ్ ఫైల్స్ ఉంటే దాన్ని కూడా డిలీట్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రీసెంట్లీ డిలీట్ అట్లా 30 డేస్లో డిలీట్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు 30 డేస్ కంటే ముందు బిలో అనేది మనకు కొన్ని ఫైల్స్, లార్జ్ ఫైల్స్ ఉంటాయి, అది కూడా మనకు ప్రజెంట్ ఇబ్బంది పడతాయి. కాబట్టి దానిపై క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ చేసేయండి. ఇలా కూడా మీకు డేటా అనేది క్లియర్ అవుతుంది. అలానే డాక్యుమెంట్స్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ పై క్లిక్ చేసి మీరు దాంట్లో డేటాను డిలీట్ చేయొచ్చు. ఓకే, వాట్సాప్లో కూడా మనకి షంట్ అయినవి, రిసీవ్ అయినవి ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, లేదంటే ఇందులో మనకి వీడియో లెంత్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వాట్సాప్లో డేటా ఎలా క్రియేట్ చేయాలని మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇవంతా అన్ని మెథడ్స్ కూడా మీరు ఫాలో అయితే కరెక్ట్గా వర్క్ అవుతుంది. టెలిగ్రామ్లో ఇక్కడ పైన సేవ్డ్ అని క్లిక్ చేయండి. అందులో సేవ్డ్ మెసేజ్ ఉంటుంది కదా, ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ ఫొటోస్ని, వీడియోస్ని ఇందులో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అప్లోడ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక క్లౌడ్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా కూడా యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఇక్కడ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీ మొబైల్లో డూప్లికేట్ డేటా ఏదో ఉంటే డిలీట్ చేసేయండి.
అన్‌వాంటెడ్ యాప్స్ ఏదైనా మీ యాప్స్ యూజ్ చేయరో దాన్ని కూడా మీరు డిలీట్ చేసేయవచ్చు. దానికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్టుకుంటే మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఉంది కదా! దీంట్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మీరు యూజ్ చేయని యాప్స్ కొన్ని ఉంటాయి. దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసేయవచ్చు. మేనేజ్ యాప్స్‌లోకి వెళ్తారు. ఇక్కడ అన్నిటిని ఇలా టిక్ చేసి అప్డేట్ చేయొచ్చు. లేదంటే డిలీట్ చేసేయవచ్చు. మీకు అవసరం లేని యాప్స్ ఏవైనా ఉంటే ఇలా అన్నీ ఒకేసారి అట్ ఎ టైమ్ డిలీట్ చేసేయవచ్చన్నమాట. ఇలా టిక్ చేసి పైన అప్డేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ డిలీట్ బటన్ ఉంది కదా! అది క్లిక్ చేసి కూడా డిలీట్ చేసేయవచ్చు. ఇది ఒక్కొక్క యాప్ కాకుండా అన్ని యాప్స్ ఒకేసారి డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. మీ దాంట్లో అవసరం లేని యాప్స్ ఉంటే మీకే తెలుస్తుంది కాబట్టి దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసినా సరే యాప్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.